గట్టిగానే చేస్తాను అన్నో తోడున్నాడు వాళ్ళంతా తోటి ఉండేది వాళ్ళతో పాటు మరి ఏంటంటే దీని అడగలిగిన వాడిని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని మా రేవంత్ రెడ్డిని చూడాలి అని నేను ఇంత దూరం వచ్చి ఎక్కడికో పోయినా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని నేను బాగా అనుకున్నాను. పొద్దున వస్తే నువ్వు బయట పోయిన వాళ్ళు జైతాలకు అత్తవాడు కదా మరి మా ఇంటికి అత్తవా లేదా? దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉన్నాడు ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయింది 10 తారీఖు వస్తా జగిత్యాల 10కి వస్తుంది. ఈ చేతి కూకి ఇట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది నాకు వచ్చింది అదే నేనేమో నాకు మా అన్నకు చెప్తాను నాకు ఇష్టమైనది తెచ్చింది మిర్చి బజ్జీలు ఎక్కువ జంక్షన్ పెట్టుకో చేయాలి కానీ బాగా రంది పెట్టుకో. నేను తిన్నా తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన ఈ కాలంలో కట్టెల పొయ్యి నడుస్తున్నాయా? నేను పెడతా ఓసారి పెడతా నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పని అయిపోతుంది. మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి? మంచిగా మంచిగా మీ ఆవిడ చేసినట్టున్నాయా ముసలి చేసినట్టున్నాయా? మంచిగా మీ మాసతో వచ్చిండికి టెన్షన్ పెట్టుకోక మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు మొత్తం చూసి వచ్చిన చేసి వచ్చిన అన్న ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర? 20 రోజులు అవుతుందా? ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువ అవుతుంది, దావతులకు చాలా ఎక్కువ అవుతుంది. మందు తాగుడు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది. ఇటున్న భాగవతం అటు అవుతుంది అటున్న భాగవతం ఇటు అవుతుంది. అప్పటికప్పుడు ఇటు ఉన్న వాళ్ళవి నేను అదేందన్నా పారు రమేశ్వరి పోతుంది. ఏ ఊరు అది? ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి. వార్డు మెంబర్ 24 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లో అందరూ రమలెక్కలు వచ్చాయా నాయన ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తాను. ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాపులో ఈకులు వాళ్ళ సందులు 2 అవుడితోటి ఉత్తరిస్తున్నారు. నాటి పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు, రైతు బంధు పైసలు అన్నీ ఇస్తుండు. ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా తెచ్చుకొని వస్తున్నప్పుడు దాంతో ఇంకెక్కువైంది కావాలి. అది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది. పిల్లలు పొద్దుట పూట కూడా మొదలు పెడుతుంది. అదంతా ఇంటి మునుగుతున్నాయి భూములు జాగాలు కొంపల కాడికెళ్ళిపోతుంది. కష్టపడి అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య. అదొక్కటి బాగా. రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక శానేళ్ళు అయింది కదా. ఇళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయ్యారు కదా. ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక రుణ నడిచింది. పిల్లలు పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇల్లు బాగా అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా, ఇస్తారు కదా. ఇళ్ళతోటి రెండవ సమస్య అంటే నేను చూసిన దాంట్లో 3 వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు. బాగా ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడి లేక చేసిన పని చేసిన ఎక్కువ పంట వేస్తున్నాను. ఓట్లకు కూడా ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 2650 రూపాయలు ఇస్తున్నారు. వాడు పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది, మనకు తక్కువ వస్తుంది. అది కూడా 1960 ఇస్తుంది. కాకపోతే ఏంటంటే తుట్టి కింద తరుగు కింద 5 కిలోల సంచికి తీసుకుంటే అది ఎక్కువ నష్టం. మూడు అయితే ప్రధానంగా గ్రామాలలో ఎక్కువ సమస్యలు. మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరైనా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనం చూస్తే మనకు వేరే ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళ అధికారులు చెప్పింది మన ఎంబడి ఉన్నది చెప్పింది మనం చూస్తాం. చూసి ఊర్లో తిరిగి సొంతంగా మనం ఎండలు ఉగాది ఎండలు బాగా కొడతాయి, తిరిగి గట్టిగా కొడతాయి. కొద్దిగా తిరుగుట్లా తక్కువ చేసి ఎండలేనప్పుడు బయలుదేరి తిరిగే అవకాశం చూసుకోవాలి. ఎండలు బాగా కొడతాయి. కొండగట్టు అంజనా దగ్గరికి పోయొచ్చు, దండం పెట్టచ్చు. ఏం కాదు, అన్ని దేవుళ్ళు మన అల్లనే. వాడికి వేమవాడ రాజన్న దగ్గర నిన్న పోయినా, కొండగట్టు అంజనా దగ్గరికి, భద్రాచలం రాముడి దగ్గరికి
అంటే ఇట్లా పోతుంటే దర్గాలు కరీంనగర్లో దర్గా ఉంది కదా మన సార్ వరంగల్ దర్గా అట్లా ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేటి ఉంటాయి కదా అవి కూడా చూసి వస్తున్నాయి ఎట్లా మనం చేయాల్సి వస్తుంది మంచిగా ఇక్కడ సీతక్క వచ్చిందా సీతక్క కలిసింది బాధ్యత సీతక్కనే మోస్తున్నది అందరం మోయాలి మనిషికింత మోయాలి బరువు ఒక్కరు మోస్తే బాగా ధైర్యం ఉండదు కదా అందరం మొత్తం మనిషికింత